ఉత్తరప్రదేశ్ అత్త అల్లుడి ప్రేమ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. కూతురు చేసుకబోయే వ్యక్తితో ప్రేమలో పడ్డ అత్త ప్రేమతో ఇప్పుడు అటు పోలీసులు ఇటు కుటుంబ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు. అల్లుడితో లేచిపోయిన ఆ అత్త తిరిగి వెనక్కు వచ్చినా తన మనసు మాత్రం అల్లుడికే సొంతమంటూ తెగేసి చెబుతోంది. బ్రతికినా చచ్చినా నా అల్లుడితోనే నా జీవితమని మొండికేయడంతో ఏం చేయాలో కుటుంబ సభ్యులకు పాలుపోవడం లేదు. అటు పోలీసులు ఇటు కుటుంబ సభ్యులు ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా అల్లుడితో పీకల్లోతు ప్రేమల్లో కూరుకుపోయిన అత్త మనసు మాత్రం మారడం లేదు. చివరకు తన పిల్లలు బ్రతిమాలినప్పటికీ కూడా ఆ అత్త మనసు కరగడం లేదు. దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా అయినటువంటి ఈ అత్త అల్లుడి ప్రేమ వ్యవహారంపై ఓ లుక్కేద్దాం పదండి. యూపీలో అనేక వరుస షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఒక వివాహిత ప్రియుడి మోజులో పడి తన భర్తను హత్య చేసి డ్రమ్లో వేసింది. మరో ఘటనలో ఒక భర్త తన భార్యకు ఆమె ప్రియుణ్ణిచ్చి దగ్గరుండి మరీ పెళ్లి చేశాడు. ఇక తాజాగా ఒక మహిళ తన కూతురును చూసేందుకు వచ్చిన యువకుడితో ప్రేమలో పడింది. ఆ తర్వాత అతడితోనే జీవితమని ఫిక్స్ చేసుకుని పారిపోయింది. ఈ ఘటన యూపీలో సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో ఇటీవల ఈ వింత ఘటన చోటు చేసుకుంది. సాప్నాదేవి జితేంద్ర భార్యాభర్తలు. వీరికి పెళ్లిడికొచ్చిన కూతురుంది. దీంతో తమ కూతురుకు మంచి సంబంధం చూశారు తల్లిదండ్రులు. రెండు కుటుంబాలకు ఒకరంటే మరొకరికి మ్యాచ్ బాగా నచ్చింది. పెళ్లి కొడుకు రాహుల్కు కూడా సాప్నాదేవి జితేంద్రల కూతురు నచ్చడంతో పెళ్లి ఖాయం చేసుకున్నారు రెండు కుటుంబాల వారు. రెండు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీ అయిపోయాయి. అంతా అనుకున్నట్టు జరుగుంటే ఈ నెల 16న పెళ్లి కూడా జరుగుండేది. కానీ ఈలోపే ఆ పెళ్లి వ్యవహారం కాస్త సినిమాల్లో మాదిరిగా కొత్త మలుపు తిరిగింది. పెళ్లి కూతురు తల్లి సాప్నాదేవికి కాబోయే అల్లుడి రాహుల్తో మాటలు కలిశాయి. తరచుగా అతడితో ఎక్కువగా మాట్లాడేది. ఎవరు ఊహించని విధంగా కూతురు పెళ్లి జరగడానికి ముందే అనితాదేవికి కాబోయే అల్లుడికి మధ్య ప్రేమ చుగురించింది. ఇంకేముంది, ప్రేమించుకుందాన్రా అంటూ కాబోయే అల్లుడిని తరచూ ఇంటికి పిలిచేది. రాహుల్ కూడా అత్తారింటికి దారేది అన్నట్లుగా చీటికి మాటికి వచ్చేవాడు. కాబోయే అల్లుడే కాబట్టి కుటుంబ సభ్యులు ఎవరికీ కూడా ఎలాంటి అనుమానం రాలేదు. ఇక రాహుల్తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన అత్త ఎవరేమనుకున్నా పర్వాలేదు, అతడితోనే నా జీవితం అని డిసైడ్ చేసుకుంది. పెళ్లికి వారం ముందు రాహుల్తో జంప్ అయింది సాప్నాదేవి. కాస్త ఆలస్యంగా విషయం గ్రహించినటువంటి ఇరు కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి. తన భార్య కాబోయే అల్లుడితో కలిసి ఇంట్లోని 3,50,000 నగదు, దాదాపు 5 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు తీసుకుని పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త జితేంద్ర. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు తమ కోసం వెతుకుతున్నారని తెలిసి అత్తాల్లుడు భయపడ్డారు. దేశం దాటి వెళ్లాలని భావించి నేపాల్ సరిహద్దు దాబా వరకు వెళ్లిన సాప్నా రాహుల్ భయంతో వెనక్కి వచ్చి స్థానిక ఠాణాలో పోలీసులెదుట లొంగిపోయారు. వెనక్కి తిరిగొచ్చినా ఆ ప్రేమికుల మనసు మాత్రం మారడం లేదు. తామిద్దరం కలిసే జీవిస్తామని తెగేసి మరి చెప్తున్నారు. రాహుల్ను విడిచిపెట్టే ఆలోచన లేదని, అతడినే పెళ్లి చేసుకుంటానని సాప్నాదేవి తెగేసి చెప్తోంది. తన భర్త తాగొచ్చి కొడతాడని, అందుకే రాహుల్తో ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. ఈ వ్యవహారంతో ఇరు కుటుంబాల వారు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. భర్తతో పాటు 2 పిల్లలు గంటల తరబడి బతిమాలినా వారితో వెళ్లేందుకు సాప్నా ససేమిరా అంది. ఇక రాహుల్ కూడా సాప్నాతోనే తన జీవితం అంటూ తెగేసి చెప్తున్నాడు. పెళ్లైనప్పటి నుంచి 20 ఏళ్లుగా ఆమె ఎంతో నరకం అనుభవించిందని, తన కష్టాలు విని చలించిపోయానని, ఇకనైనా ఆమెను బాగా సుఖపెట్టాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇన్నాళ్లు చాలా నిజాయితీగా ఆమె పడ్డ కష్టాలను తనతో షేర్ చేసుకుందని, అందుకే ఆమెతోనే లైఫ్ షేర్ చేసుకోవాలని ఇద్దరం పారిపోయామని స్పష్టం చేశాడు. పరస్పర అంగీకారంతో ఇద్దరం కలిసి ఉంటామని, తమను విడదీయొద్దని వారిద్దరూ వేడుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.